రాజకీయాల్లో ఉన్నాను, 22 సంవత్సరాలుగా ఉన్నాను. నన్ను దెబ్బతీయడానికి రాజకీయాల్లో మిమ్మల్ని వాడుకుంటున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకటే నేను చెప్పేది, రాజకీయంగా నన్ను దెబ్బ తీయాలనుకున్న వాళ్ళు పన్నిన కుట్ర. కాబట్టి ఏదున్నా మీరు ధైర్యంగా మా ఇంటికి నేను అట్లయితే వద్దులేమ్మా, అంగన్వాడీ సెంటర్కి అనే ఉంది, కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టిద్దాము, పిల్లలకి బాగుంటుంది. మరి ఎక్కడ బాగుంటుంది అంటే జగనన్న కాలనీ కానీ లేదంటే బయట మంచిగా ఉంటుందక పెట్టిస్తే కూడా మాకు కూడా బయట అయితే ఇంకా పెద్ద ప్లేస్ తీసుకుంటాం కదా, ఓ 10 సెంట్లు అట్లా తీసుకుంటే మాకు కూడా బాగుంటుంది కదా ఆర్టీటీ కార్యాలయంలో అంటే సర్లే నేను అదేవని ఈ అబ్బాయి ముందు ఇమ్మీడియట్గా సెక్రటరీకి ఫోన్ చేసాను. అదొకటి. రెండో పాయింట్, అక్క మమ్మల్ని పిలవలేదక్క, కనీసం మాకు చెప్పాలి కదా, ఇప్పుడు మన గవర్నమెంట్ ఉందంటే అది న్యాయమేలే, మన గవర్నమెంట్ అన్నప్పుడు మన లీడర్లను పిలవాలా అని చెప్పి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా సెక్రటరీకి అంటుంది. ఏంపా సెక్రటరీ, నువ్వు వైసీపీ సర్పంచ్ని తీసుకొని పోతే మా గవర్నమెంట్ ఉంది, మా వాళ్ళు ఫీల్ అవుతారు కదా లీడర్లు, వాళ్ళని పిలుచుకుపోవాలి కదా అంటే, లేదు మేడం వాళ్ళు వచ్చారంటే యాడొచ్చారప్పా అని చెప్పి చెప్తుంది. సరే మేడం అంటే, సరే నువ్వు ఆ ప్లేస్ మాత్రం అంగన్వాడీ సెంటర్కి ఇవ్వండి, మీకు వేరేది ఎక్కడైనా కానీ నేనే, ఆ రోజు కూడా ఇదే చెప్పాను, అతను రికార్డింగ్ ఉండడం దాంట్లో 100% నేనే దగ్గరుండి ప్లేస్ చూపిస్తాను, అప్రూవల్ నేను చేయిస్తా, ఒకవేళ ఇవ్వకపోతే నేను కొట్లాడైనా అప్రూవల్ తెప్పిస్తాను, ఆర్టీటీ సంస్థ చాలా మంచిది చేద్దామని చెప్పాను. నేను ఎక్కడ సీరియస్ అయ్యానంటే మా పార్టీ లీడర్లను పిలవకుండా నీవు ఎట్లా తీసుకెళ్ళావు అనిందే మాట వాస్తవం. అయిన తర్వాత అయిపోయింది. తర్వాత ఇంక ఈ అబ్బాయి నాకేం చెప్పలే. ఈ రోజు సడన్ గా మీరందరూ వచ్చి నాకు అర్థమే కాలే, నేను మాట్లాడింది అంతే, ఇంకా ఆటి వరకే ఉంది. నేను అదే పొద్దున్న అరిచిన, నీవు నాకు చెప్పాలి కదా ఇట్లా వస్తున్నారక్క అని. నేను టైం చెప్పింది దాన్ని కూర్చొని మాట్లాడుతుంటే నిలబడుకొని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మా ఇంటి దగ్గరకు వచ్చారు మీరు, ఇంతకు ముందు కూడా ఎన్నో సార్లు మా ఇంటి దగ్గరికి ఎన్నిసార్లు వచ్చావు? రాజకీయాలు చేస్తారు. నేను ఆడపిల్ల, రాజకీయాల్లో ఉన్నాను, 22 సంవత్సరాలుగా ఉన్నాను. నన్ను దెబ్బతీయడానికి రాజకీయాల్లో మిమ్మల్ని వాడుకుంటున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకటే నేను చెప్పేది, దయచేసి గమనించండి. దయచేసి ప్రజలకు తెలియజేయడం ఏమనంటే, ఆర్టీటీ సంస్థ తరపు నుంచి కమ్యూనిస్టాల గురించి ఏవో అవగాహన ఉన్నా అక్క చెప్పేదే అని చెప్పి వేరే వాళ్ళు సంథింగ్ నా పేరు అని చెప్పి అండర్స్టాండింగ్ లేకుండా అక్క పేరు ఇది చేసినారు. అక్క అటువంటి దానికి అట్లా దానికి సహకరిస్తుందని చెప్పి మేము నమ్ముతున్నాము. అక్కే స్వయంగా వచ్చి ఖచ్చితంగా ఈడే శిలా శాసనం వేసి ఇక్కడే కట్టియండి అని చెప్పి అక్క మరి హృదయపూర్వకంగా, నేను ఎటువంటి చెప్పలేదు బాబు ఇక్కడే కట్టండి అని చెప్తున్నారు. ఏదో వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు చెప్పడం వల్ల అని చెప్పి మా నీటి సమస్యల గురించి కూడా మాట్లాడతాను, పైన దృష్టికి తీసుకుపోతానని చెప్పి మాట్లాడింది అక్క. ప్రతి ఇంటికి కూడా కుళాయి గురించి చెప్పినాం, అక్కకు ప్రతి విషయం తెలియజేసినాము. అక్క మా కష్టాలని తీరుస్తుందని చెప్పి మా హృదయపూర్వకంగా నమ్ముతున్నాము. బైచిగేరి ఎస్సీ కాలనీ ఈ అక్క సహకరించినందుకు కృతజ్ఞతలుగా ఉంది. పర్సన్ చేసుకునేదానికోసము అక్క దగ్గరికి వెళ్ళిన దానికి అక్క మీరు మా వెనకనే వచ్చి మా ఊర్లోన సలంలోన ఆడ అంగన్వాడీ సెంటర్ కాడ ఆర్డీడీ ఆఫీస్ కట్టుకునండి అని కలిసి ధైర్యంగా వచ్చి చెప్పి వెళ్ళిపోయింది అక్క. మాకు ఏం ఇబ్బంది లేదు అక్క మీద. అక్కే చెప్పినది మాకు స్వయంగా వచ్చి కాస్త మా దగ్గరకు వచ్చి మాకు అక్కకునే ఏం ఇబ్బంది లేదు. మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. నా పేరు కాసిము, బస్కిరి గ్రామంలో లీడర్. నేను టీడీపీ కార్యకర్త లీడర్ని. మా బస్గిరిలో మొన్న జరిగిన సమస్య ఏమంటే, ఆర్డీటీ వాళ్ళు భవనం కట్టాలని చర్చించినారు. అక్కడ అందరూ మాట్లాడి కానీ చేసిన తర్వాత మాకు అక్కడ అంగన్వాడీ స్కూల్ కాడ ఇస్తున్నాము స్థలం అని తెలియపరిచినారు. అవును, ఇక్కడైతే కడితే మాత్రము మాకు పిల్లలకి ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందని మేము ఆలోచన చేసిన తర్వాత ఇక్కడ మరి అది మెత్తగా అయిపోయింది బిల్డింగ్ అని కలిసి పక్కన ఇంకో భవనం కట్టాలని, స్కూల్ కట్టాలని పిల్లలకి ఆలోచన చేసిన తర్వాత వాళ్ళు అక్కడే కట్టాలని నిర్ణయించుకున్నారు. మిగతా వాళ్ళందరూ అక్కడే నేర్చుకుంటే తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్లో పిల్లలకి ఇబ్బంది అవుతుందని సమయంలోనే నేను వచ్చి అక్కకి ఇన్ఫార్మ్ చేసినాను. అక్కడ భవనం కడుతున్నారంట,
ఆడిట్ సంస్థ వాళ్ళు బోనం కడుతున్నారంట అని నేను ఇన్ఫార్మ్ చేసినాను. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బంది అవుతుంది, గ్రౌండ్ లేదు, ఏం లేదు. అక్కడ పాములు పుట్లు పురుగులు అన్నీ వస్తున్నవి, పిల్లలు ఆడుకోవడానికి సమయం లేదు. అక్కడంతా గలీజ్ ఉందాక. కాకపోతే అక్కడ స్థలం కాకుండా వేరే స్థలం ఏమన్నా చూడమన్నాకని నేను చెప్పినాను. అప్పుడే వెనకనే సెక్రటరీకి ఫోన్ చేసింది. సెక్రటరీ ఫోన్ చేసిన తర్వాత అది కాకుండా స్కూల్ ఉందంట కదా పక్కలోన, పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు అక్కడ. అందుకే అక్కడ ఈ కాకుండా వేరే కాడ ఏడైనా చూసి ఇవ్వండి అని సెక్రటరీ చెప్పింది. సెక్రటరీ ఫోన్ చేసి ఎవరికి చెల్దు ఆ విషయము. ఆ తర్వాత వచ్చేసి సాదేశ్ వచ్చి ఈరోజు పొద్దున అందరిని తోలుకొని వచ్చినాడు బుధురు చల్లడానికి. కృష్ణమ్మక్క ఇంటికి దగ్గర తోలుకొచ్చినాడు బుధురు చల్లడానికి. ఆ విషయం ఇక్కడ వచ్చి గలాట్ చేసినాడు కొద్ది సమయము. తర్వాత పోయికేసి మీడియా వాళ్ళకి పోయికేసి మీడియా ఇచ్చినాడు. కృష్ణ వాళ్ళు ఎస్సీ వాళ్ళకి ఏం కట్టుకోరాదా, ఏం చేయరాదా అని ఎవరేం చెప్పలేదు. కట్టుకోరాదని ఎవరేం చెప్పలేదు ఇక్కడ. కాకపోతే అందరికీ నాని వేస్తేనే నేను కూడా కట్టుకోవాలని నాకు కూడా ఆశనే ఉంది. కాకపోతే అక్కడ పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు కదా అని నేను ఒక విషయం చెప్పినాను అంతే. అంతకు తప్పితే నేను ఏం చేయలేదు. కాకపోతే మీరు ఇంకా దండగా చేయాలని హక్కు గురించి మీరు అనుకున్నారు. బుదురు చల్లడానికి అందరూ తోలుకొచ్చి బుదురు చల్లగలరు. అదే మీరు ఒక పెద్ద మనిషి కదా, ఊరికి గ్రామంకి లీడరే కదా మీరు కూడా. ఒకసారి అందరు కూర్చొని మాట్లాడాల్సి ఉంటుంది. మేము అక్కడ ఊరిలోనో ఇక్కడ పంచాయతీ ఆఫీసులో కానీ ఎక్కడే కానీ అందరికి చెప్పేసి మీరు చెప్పి ఆలోచన చేసి ఎవరో ఇట్లుంది సమస్య, మరి ఇక్కడ కట్టొచ్చా లేదా అని సమస్య, ఇక్కడ కడదాం లారా అని చెప్పొచ్చు కదా. నువ్వు డైరెక్ట్ అక్కల ఇంటికి వచ్చి కాసి బుదురు చల్లడం ఎందుకు, కృష్ణమ్మక్క ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు అక్కడ పోయి కాసి ఎస్సీలకి ఇంత అన్యాయం చేసేది అంటున్నారు. ఎస్సీలకి ఏం అన్యాయం చేసినా, ఏమైతే అన్యాయం చేయలేదు, ఏం అన్యాయం అయితే చేయగలగలేదు. కానీ అది నువ్వే బురద చల్లే విధంగా మాట్లాడుతున్నావు. అందరు తోలుకొచ్చి ప్రతి ఒక్కరితోన ఇది చేయాలని చూస్తున్నావు నువ్వు. కాకపోతే ఎక్కడ ఏ ఊరికి ఏ ఇబ్బంది ఎస్సీకి ఇబ్బంది పెట్టలేదు అక్క, ఏ ఇబ్బంది అయితే కలిగలేదు. ఇట్లా చేయాలని మీరు ఇంకా ఏమన్నా చేయగలగలుగుతానే మంచి పనికే చేస్తుంది అక్క. ఏది కావాలన్నా కానీ మీరు అడగొచ్చు. తర్వాత మీరు వచ్చి అడిగినా కూడా బాగానే ఉండేది. ఊరికే దండగా వచ్చి kasi మీరు బెదిరించడం తప్పేది. కానీ మామూలుగా అడగాలని మేము అనుకున్నాము. కానీ తర్వాత మామూలుగా ఇంటికాడ వచ్చి దండించి ఎవరో ఇది కాదు, ఇది కాకపోయిన విషయమేమి అందరు ఉండేదే, మీరు లేకుందేమని మమ్మల్ని ఇంటికాడ అడగాల. మీరు అడగలేదు. కాకపోతే డైరెక్ట్ వచ్చి అక్కల్ని బుదురు చల్లడానికి అక్కల ఇంటికాడికి అందరం తోలుకొచ్చినారు మీరు. కాకపోతే ఇది మంచి పద్ధతి కాదని నేను కోరుకుంటున్నాను. నా పేరు కాసిము, టీడీపీ లీడర్ని, ఎస్సీ కాలేజ్ లీడర్ని. బైచిగేరి గ్రామానికి సంబంధించిన నా ఎస్సీ సోదరులు సోదరిమణులు మా ఇంటికి రావడం జరిగింది. నేను గుమ్మం దాటి బయటికి వచ్చి కారెక్కుతుండగా వచ్చారు. వచ్చిన వెంటనే ఏమ్మా మీరు ఆపిచ్చారు ఆర్డిటి సంస్థ అని చెప్పి అడగడం జరిగింది. ఈమె వచ్చింది వీళ్ళందరూ వచ్చారు ఇక్కడ ఉండేవాళ్ళు. నేను ఒకటే చెప్పాను, నేను ఆర్డిటి సంస్థను కట్టేదానికి అడ్డు చెప్పలేదు. కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే అంగన్వాడీ సెంటర్ ప్లేస్లోనే కడుతున్నారక్క, అంగన్వాడీ సెంటర్ కాకుండా వేరే ఏ ప్లేస్ అయినా ఇద్దాము, మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది అని చెప్పడం వల్ల నేను పంచాయత్ సెక్రటరీకి ఫోన్ చేసి అంగన్వాడీ సెంటర్లోన మీరు కట్టొద్దండి, వేరే చోటు మనమే చూసి కట్టిద్దాము వాళ్ళకి కూడా అని చెప్పడం జరిగింది. కానీ ఇది జరిగి వారం రోజులైంది. ఈరోజు మా ఇంటికి వచ్చి అక్క ఇట్లా ఉంది పరిస్థితి అంటే నేను ఒకటే చెప్పాను వీళ్ళకి, అమ్మ నేను 2-3 రోజుల్లో వస్తా, మీ ఏరియాకి వచ్చి చూస్తాను, ఏం ప్రాబ్లం ఉందో చూసి మనం దాన్ని రెక్టిఫై చేద్దాము అని చెప్పడం జరిగింది. తర్వాత నా ప్రోగ్రాం అయిన వెంటనే మా ఎస్సీ సోదరులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారని చెప్పడం జరిగింది. దీన్ని మళ్ళీ పెద్దగా చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను నిజంగా వద్దని చెప్పింటే ఫీల్ అవ్వాలి, కానీ నేను వద్దని చెప్పనప్పుడు నా మీద రాజకీయంగా నన్ను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దయచేసి చెప్తున్నాను, అట్లాంటి ప్రయత్నాలకి మనము ముందుకు సహకరించొద్దండి. నేను నిజంగా వద్దని చెప్పింటే మీరు ఫీల్ అవ్వాలి. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అంగన్వాడీ ప్లేస్ 12 సెంట్లు ఉంది. మేమేం చెప్పానంటే దానికి సగం అంగన్వాడీ సెంటర్కి ఇవ్వండి, ఎందుకంటే భవిష్యత్తులో ఎస్సీ కాలనీకి కంపల్సరిగా పిల్లలు ఎక్కువైతారు, వాళ్ళ సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి అంగన్వాడీ సెంటర్ మనం ఫ్యూచర్లో కొత్తది ఇంకోటి కట్టాలంటే కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి సగం ప్లేస్ అంగన్వాడీ సెంటర్కి ఇవ్వండి, సగం మీరు కట్టుకోండి అని ఇక్కడ ఉండే మా సోదరులకు సోదరులకు చెప్పడం జరిగింది. అందరు కూడా చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఏవో రాజకీయాలు దురుద్దేశంతో గుడిసె కృష్ణమ్మ పైకి వెళ్తుంది, ఆమెను డౌన్ చేయాలని కొంతమంది కుయుక్తులు పన్నుతున్నారు. దయచేసి వాటన్నిటిని నమ్మొద్దండని మీ ఎదురుగా నేను చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా నా మీద పడని వాళ్ళు, రాజకీయంగా నన్ను దెబ్బ తీయాలనుకున్న వాళ్ళు
పన్నిన కుట్ర. కాబట్టి ఏదున్నా మీరు ధైర్యంగా మా ఇంటికి రండి. నేను ఇందాక మీ ఎదురుగా మాట్లాడినాను పంచాయత్ సెక్రటరీకి, ఏం మాట్లాడినానో మీరు కూడా విన్నారు, ఆయన ఏం చెప్పారో మీరు కూడా విన్నారు. కాబట్టి ఇక్కడ రాజకీయం నడుస్తుంది, రాజకీయాన్ని మనకొద్దు, మనము ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉందామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.